అందరికీ శుభోదయం। ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం। మనిషిని అర్థం చేసుకున్నప్పుడే బంధం విలువ, కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడే బాధ విలువ తెలుస్తుంది। మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి। ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు। ఈ రోజు పంచాంగం చూద్దాం। శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 16, 2024 మంగళవారం। తిథి అష్టమి, మధ్యాహ్నం 1:23 వరకు, తదుపరి నవమి। నక్షత్రం పుష్యమి, తెల్లవారుజామున 5:16 వరకు, తదుపరి ఆశ్లేష। యోగము ధృతి, రాత్రి 11:17 వరకు, తదుపరి శూలము। కరణం భవ, మధ్యాహ్నం 1:23 వరకు, తదుపరి బాలవ, రాత్రి 2:14 వరకు, తదుపరి కౌలవ। సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:23, చంద్రోదయం మధ్యాహ్నం 12:20, చంద్రాస్తమయం రాత్రి 1:46। అశుభ సమయాలు, రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు, యమగండం ఉదయం 8:59 నుండి 10:33 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:12 వరకు, తిరిగి రాత్రి 10:58 నుండి 11:44 వరకు, వర్జము ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 1:34 వరకు। శుభ సమయాలు, అమృత గడియలు రాత్రి 10:17 నుండి 12:02 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:32 వరకు। శుభ గడియలు ఉదయం 7:32 నుండి 8:20 వరకు। బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు। ఏప్రిల్ 16 మంగళవారం। ఈ రోజు ఉన్న తేదీ అష్టమి, మధ్యాహ్నం 1:23 వరకు ఉంది, తదుపరి నవమి। అష్టమి నవమిలను మనం సాధారణంగా శుభకార్యాలలో వినియోగించము। అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు। శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు। సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు। చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు। చంద్రాష్టమం ఈ రోజు ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది। చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం। నిన్నటి ప్రశ్నకు సమాధానం, సీతారాములు అరణ్యవాసంలో తొలి రాత్రి నిద్రించినది తమసా నది తీరంలో। వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, భరతుడికి పుష్టిగా ఆతిథ్యం ఇచ్చిన ఋషి ఎవరు? కామెంట్స్ లో తెలపండి। తారా జయంతి తెలుగు నాటక దినోత్సవం ఆధునిక తెలుగు నాటక రంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకులు, తొలి ప్రదర్శనాకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని తెలుగు నాటక దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది। తెలుగు సినీ హాస్య నటులు ఎంఎస్ నారాయణ గారి జయంతి, హాస్య నటులు చార్లీ చాప్లిన్ గారి జయంతి। ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు। ఏప్రిల్ 16 మంగళవారం।
దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఉంటుంది. వృషభ రాశి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు. సింహరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. తులా రాశి ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండాలి. కుంభరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.